ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే బాహాటంగా తమ గళాన్ని వినిపించారు. ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని పార్టీ కోసం ఎంతో కష్టపడిన నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారా లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని స్పష్టం చేశారు. నారా లోకేష్ టీడీపీ సభ్యత్వాల సంఖ్యను 1 కోటి దాటించి చరిత్ర సృష్టించారని, అంతకుముందు ఇక టీడీపీ పనైపోయిందన్న వారికి యువగళంతో ధీటైన సమాధానం చెప్పారని వర్మ వివరించారు. పార్టీ కార్యకర్తల మనోభావాలకు విలువ ఇవ్వాలని, ఈ విషయంలో కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా తప్పుగా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. లోకేష్ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని టీడీపీ శ్రేణులు అడుగుతున్నాయి. దారుణంగా ఓడిపోయిన జగన్ భవిష్యత్ ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతుంటే అతన్ని కూడా సీఎం అంటున్నారు. అది వాళ్ల పార్టీలో అభిప్రాయం. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను జనసేన క్యాడర్ సీఎం అంటుంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనను కూడా సీఎం అనేవారు. యువగలంలో లోకేష్ను కూడా సీఎం అనేవారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించడంలో తప్పులేదు. అలాంటప్పుడు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తున్న నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలనడంలో తప్పేముంది అని వర్మ ప్రశ్నించారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, టీడీపీలో కార్యకర్తలందరూ ఇదే కోరుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం కావడానికి లోకేష్కు ఏం తక్కువ? పార్టీ పట్ల ఆయన నిజాయితీని, నిబద్ధతను ఎవరూ శంకించలేరు అని వర్మ పేర్కొన్నారు. ఇవాళ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నారని కొనియాడారు.